వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రజిక శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం నందు హనుమత్ జయంతి మహోత్సవాలు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పంచామృతాభిషేకములు, అలంకరణ, సహస్ర నాగావళి దళార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆటోనగర్ పవర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత బి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రసన్నాంజనేయ భక్త బృందం పర్యవేక్షించారు. హనుమత్ జయంతి సందర్భంగా మన ఆటోనగర్ బిఎస్ఆర్ పవర్ కన్స్ట్రక్షన్స్ బి శ్రీనివాసరావు గారు, రాము గారి ఆధ్వర్యంలో రజక చెరువు హనుమాన్ టెంపుల్ దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నెహ్రూ రోడ్లోని శ్రీ సీతారామస్వామి దేవస్థానం నందు హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చావలి ఆంజనేయ శర్మ, చావలి భారతి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అడ్వైజరీ కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు రవి రామావత్, అధ్యక్షులు మెగావత్ స్వామినాయక్, ఉపాధ్యక్షులు ఎడ్లవల్లి పోతరాజు, సెక్రటరీ రామావత్ రాజానాయక్ తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రాతకాలాన స్వామివారికి విశేష అభిషేకము, తదుపరి భక్తులచే తమలపాకులపై సింధూరముతో శ్రీరామ అని తీసుకుని వచ్చిన నాగవల్లి దళార్చన, తమలపాకులపై శ్రీరామ అని తీసుకుని వచ్చిన వాటితో స్వామివారికి విశేష అర్చన, ఆ తదుపరి సుమారు 11:30 గంటలకు స్వామివారికి హారతి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగినది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రుడు కాగలరు. తెనాలి మారిస్పేట మఠం బజార్లో వెంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి మందిరం నందు హనుమత్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం పంచామృత ఫల సుగంధ ద్రవ్యములతో అభిషేకం, స్వామివారికి నాగవల్లి దళార్చన, సింధూరార్చన కార్యక్రమాలు విశేషంగా నిర్వహించారు. అనంతరం సంజీవని పర్వత ధర వీరాంజనేయ స్వామి అలంకరణలో భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. మందిర కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈరోజు తెనాలి పట్టణం మారిస్పేట మఠం బజార్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారి మందిరం నందు హనుమాన్ జన్మదిన ఉత్సవాలు పురస్కరించుకొని స్వామివారికి ఉదయం 7 గంటల నుంచి మంజుసూక్తంతో 11 సార్లు పంచామృత ఫల రసాభిషేకం జరిగినది. అనంతరం స్వామివారికి పర్వత ధర సంజీవ పర్వతధర ఆంజనేయ స్వామిగా అలంకారం చేసుకొని దర్శనం చేసుకున్నాము. అనంతరం నాగవల్లి దళ సింధూరార్చన పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు నీరాజన మంత్రపుష్పాలు జరగబోతున్నాయి. అలాగే సాయంత్రం పూట 6 గంటల నుండి భజన కార్యక్రమం జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా స్వామివారిని ఈ విశేష అలంకరణలో స్వామివారిని దర్శించుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవలసిందిగా స్వామివారి అనుగ్రహం పొందడానికి అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాము. స్థానిక బస్టాండ్ వద్ద గల పారాడైజ్ గృహ సముదాయం నందు హనుమత్ జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రముఖ భక్తి కీర్తనల గాయని, ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి నివాసంలో హనుమత్ జయంతి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ సువత్సల సమేత ఆంజనేయ స్వామికి అభిషేకం, అనంతరం శ్రీ సూక్తి పురుష సూక్త విధానములు, శ్రీ స్వామి వారికి అష్టోత్తర శత సహస్ర నాగవల్లి దళాలతో అర్చన జరిపారు. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవికి 108 రకాల సుగంధ భరిత పుష్పాలతో అర్చన నిర్వహించారు. కార్యక్రమం అనంతరం శారదా చలపతి భక్తి సంకీర్తన నిర్వహించారు. కార్యక్రమంలో నగరాజకుమారి రమేష్, సుబ్బారావు, సామ్రాజ్యం, హరికథ భాగవతారిణి మజ్జంకి నాగమణి, సుబ్బారావు, సుజాత తదితరులు పాల్గొన్నారు. మా ఇంట్లో
హనుమ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి అష్టోత్తర శత సహస్ర నాగవల్లి దళార్చన, అమ్మవారికి పుష్పార్చన. నెల రోజుల నుంచి మేము ఈ పుష్పార్చన చేస్తున్నాము. ఇంచుమించు 1,00,000 పుష్ప పూలు ఇప్పటికి మేము చేసాం. పుష్పాలు వివిధ సుగంధ భరిత పుష్పాలతో పూజ చేశాము. చిన్నప్పటి నుంచి మాకు మంత్రోపదేశం ఇచ్చి మమ్మల్ని ఇలా ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్ళించిన మా గురుదేవులకి ప్రత్యేక నమస్కారాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. హనుమ జయంతి సందర్భంగా ఛానల్ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున శారదా చలపతి గారి ఇంట్లో ఎంతో చక్కగా హనుమ సంకీర్తన పవిత్రమైనటువంటి ఈ స్థలాభోగంలో నెల రోజుల నుంచి కూడా పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా చక్కగా హరినామస్మరణ, మరి ఆంజనేయ స్వామి యొక్క జయంతి సందర్భంగా చక్కగా హనుమత్ చాలీసా జరుగుతుంది. కాబట్టి మా అందరిని కూడా పిలిపించి చక్కగా ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేమూరు మండలంలోని జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మితమైన శ్రీ సీతారామాంజనేయ స్వామి కళ్యాణ మండపం మొదటి అంతస్తును గురువారం ఉదయం 7 గంటలకు విరాళ దాతలు మోవా శ్యామసుందర్రావు, పెరుమాళ్లు యోగిరాములు దంపతులు ప్రారంభించారు. లక్ష్మీ నరసింహాచార్యులు వేద పారాయణం చేసి సామూహిక సువత్సల సహిత ఆంజనేయ స్వామి శాంతి కళ్యాణం, సత్యదేవ వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు మేడూరు శ్రీనివాసమూర్తి, అగ్నిహోత్రం చంద్రశేఖర్, కళ్యాణ నిర్మాణ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో నిర్మితమైనటువంటి శ్రీ సీతారామాంజనేయ కళ్యాణ మండపం మొదటి అంతస్తు ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజున భక్తుల యొక్క సహాయ సహకారాలతో నిర్వహించడం జరిగింది. ఉదయం 7:15 ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆగమోక్త ప్రకారంగా ఆచార్య స్వాములు వేద పారాయణ చేస్తూ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ముదావహమైనటువంటి విషయం. లోక కళ్యాణం కోసంగా స్వామివారికి విశేషంగా వార్షిక హనుమ జయంతి ఉత్సవ కైంకర్యాదులు కూడా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేషంగా అలంకరణాది కైంకర్యాదులు, నాగవల్లి పత్ర పూజ, అలాగే స్వర్ణ కమలాలతో అష్టోత్తర శతనామార్చనాది కైంకర్యాదులు, చందనోత్సవం, శాంతి కళ్యాణ మహోత్సవం, సత్యనారాయణ స్వామి వారి వ్రతం, గ్రామంలో రథోత్సవ కార్యక్రమాన్ని రేపటి రోజు నిర్వహించడం జరుగుతుంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి అందరూ హాజరు కావాలని దుగ్గిరాల యూనిట్ అధ్యక్షులు అందే బాలచంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి టి మనోహర్ రెడ్డి, ఉపాధ్యక్షులు గుంటూరు పూర్ణప్రసాద్ కోరారు. జిల్లా ఐక్యవేదిక చైర్మన్ సయ్యద్ చాంద్ బాషా మౌలిక ఆదేశాల ప్రకారం 22వ తేదీ గురువారం కొలిపర తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పంచాయతీ రిజిస్ట్రేషన్ సిబ్బందిని కలిసి సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ఉద్యోగుల సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి వివరిస్తామని, ఉద్యోగుల పక్షపాతిగా మన ముఖ్యమంత్రి మన మనస్సుల్లో స్థిరస్థాయిగా గుర్తుండేటట్లు మంచి పీఆర్సీ ఇస్తారనే ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల యూనిట్ అధ్యక్షులు అందే బాలచంద్రమౌళి, ఉపాధ్యక్షులు గుంటూరు పూర్ణప్రసాద్, ఉపాధ్యక్షులు షేక్ మీరావలి, జాయింట్ సెక్రటరీ నూకవరపు శ్రీలక్ష్మీ కుమారి, కార్యవర్గ సభ్యులు కొల్లిపర మండల తహసీల్దార్ గుమ్మడి సిద్ధార్థ, మండల అభివృద్ధి అధికారి విరమాచినేని విజయలక్ష్మి, సబ్ రిజిస్ట్రార్ ఎం ఆదినారాయణ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రాజేష్, ఈఓపీఆర్డి సిహెచ్ భార్గవ్, పరిపాలనాధికారి ప్రతాప్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వంశీకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఎం శ్రీలక్ష్మి కుమారి, ఫిజికల్ డైరెక్టర్ సూర్యప్రకాష్, దేవదాస్, విఆర్ఓలు భాస్కర్, సుష్మా, ప్రసాద్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా హనుమత్ జయంతి వేడుకలు.
పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.